హాయ్ అండి. మా పిల్లలు అడిగారన్నమాట, కేక్ చేయి మమ్మా అనేసి. సరే మరి ఓ తల్లిగా పిల్లలు చెప్పింది చేయాలి కదా, అది కూడా స్టీల్ గిన్నెలో. నో ఆయిల్, నో బటర్, నో మైదా, నో ఆటా, ఓన్లీ సూజీ రవ్వతో. సూజీ కోకోనట్ జామ్ కప్ కేక్ చాలా రుచిగా ఉంటాయి. సరే మరి కేక్ ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఇక్కడ నేను 1 కప్ సూజీ రవ్వ, 1/2 కప్ పంచదార మిక్సీలో వేసేసాక పొడి చేసుకుని గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను నెయ్యి అనేది తీసుకుంటున్నాను. 1/4 కప్ నెయ్యి అనేది కాగబెట్టుకున్నాను. ఆయిల్ బటర్ తీసుకోవట్లేదు, ఓన్లీ నెయ్యితోనే ఈ కేక్ అనేది రెడీ చేస్తున్నాను. సో కాగబెట్టుకున్న నెయ్యి గిన్నెలో వేసేసి 1/4 కప్ పెరుగు, అదే కప్పుతో పాలు కూడా తీసుకున్నాను. విస్కర్తో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ, గిన్నెలో వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి అరగంట నాననివ్వాలి. రవ్వ కాబట్టి ఎంత ఎక్కువసేపు నానితే అంత ప్లఫీగా కేక్ అనేది వస్తుందన్నమాట. సో అరగంట తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్, 1 కప్పు వచ్చేసి కొబ్బరి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసేసి కొన్ని పాలు అనేది వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ వేసేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మీడియం సైజ్ గిన్నెలు అనేవి తీసుకొని అందులో సగం వరకు నింపాను. ఎందుకంటే కేక్ కాబట్టి సగం వరకు నింపితే మిగతా సగం పొంగేసరికి కరెక్ట్గా నిండుగా వస్తుంది. అందుకోసం ఇక్కడ నేను కడాయిలో సాల్ట్ వేసేసి హీట్ అయిన తర్వాత దానిపైన పెద్ద గిన్నె అనేసి పెట్టేసి ఒక 45 మినిట్స్ బేక్ అవ్వనివ్వాలన్నమాట. బేక్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. స్టిక్తో ఇలా గుచ్చి చూస్తే అడ్డుకోకుండా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. కేక్ మొత్తం వేరొక గిన్నెలో షిఫ్ట్ చేశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా స్పాంజీగా చాలా ఫ్లఫీగా ఉంది కేక్ అయితే. సో పైన జామ్ అనేది అప్లై చేసేసి కోకోనట్ పౌడర్తో గార్నిష్ చేసేసి నేను మా పిల్లలు సూజీ కోకోనట్ జామ్ కప్ కేక్ అయితే ఎంజాయ్ చేసామండి. మరి మీరు కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి, బాయ్. నా కొడుకు చూడండి 2 కేకులు పెట్టుకొని తింటున్నాడు. कैसा है? अच्छा है. ఇలా మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. మా పిల్లలకి ఎంతగా ఎంజాయ్ చేసి తింటారో. जाम लगाना